అడుగులు ఫౌండేషన్కి వెళ్ళినారనేది ఆ రోజుల్లో మనకు వచ్చింది. ఇంత ఫౌండేషన్ ఏంటి, 100 అడుగులు ఫౌండేషన్ అంటే ఏంటని. అప్పటికే ఒక 6-7 బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి బ్లాకు, ప్రతి పిల్లరు 100 అడుగులు, 120 అడుగులు ఫౌండేషన్కి వెళ్ళిందంటే ఎంత ఖర్చు అయి ఉండాలి. అది మరి అప్పుడే ఏదో కొంచెం పర్మనెంట్గా కట్టేసుకొని ఉంటే ఈ అదనపు ఖర్చు అయి ఉండదు. అంటే ప్రతి చోట ఈ సాయిల్ మెత్తటిది కాబట్టి అడుగున స్ట్రాంగ్ హార్డ్ రాక్ దొరకపోవడంతో ఫౌండేషన్స్ పేరుతోనే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో ఎవరికి తెలియదు. అది కట్టే కంపెనీలకు, ప్రభుత్వానికి తప్ప. మనకు తెలిసేదంతా జియోలో వచ్చినప్పుడు కొంత ఆ జియోలో ఎంత కరెక్ట్గా చెప్తున్నారో, ఎంత దాచిపెడుతున్నారో తెలియదు. ఇది పరిస్థితిలో ఉన్నప్పుడు టవర్స్ పేరుతో, జిఐడి టవర్స్ పేరుతో, ఐకానిక్ బిల్డింగ్స్ పేరుతో, 50 అంతస్తుల బిల్డింగు పేరుతో మీరు వెళ్తున్నప్పుడు ఎంత లోతు ఫౌండేషన్స్ వెళ్ళాలి. ప్రతి పిల్లరు ఈరోజు ఉన్న సమాచారం ప్రకారం ఇండియా కానీ, నాకు ఒక ఆర్కిటెక్ట్ ఫ్రెండు, అతనుకున్న కొంత అవగాహన మేరకు అతను నాతో మాట్లాడింది, కానీ 200 అడుగుల వరకు వెళితే కూడా గట్టి ఫౌండేషన్స్ దొరకడం కష్టంగానే ఉంది అని ఆయన ఒక రీసెర్చ్ పేపరే రాసినాడు. అది పబ్లిష్ కాలేదు, ఇంకా పబ్లిష్ అయితే బయట పెట్టవచ్చు మనం. అంటే అనుమానాలు ఉన్నాయి. నువ్వు ఎన్ని అంటే ఇప్పుడు ఒక పెద్ద 50 అంతస్తుల టవర్ అంటే ఎన్ని పిల్లర్స్ ఉండాలి ఆ బిల్డింగ్కి, ఎంత లోతు వెళ్ళాలా. 50 అంతస్తులు అంటే హైదరాబాద్ లాంటి గట్టి చోట్లనే చాలా గట్టి ఫౌండేషన్ వేస్తారు. అట్లాంటిది ఇక్కడ మెత్తటి నేలల్లో అడుగుకెళితే ఆ ఖర్చంతా ఈ రూపంలో మనకు బయటపడుతుంది. ఈ పర్ ఎస్ఎఫ్టీ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అది ఎన్ని వేలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. రాంగ్ డెసిషన్ని జస్టిఫై చేసుకోవడం కోసం దాంట్లో ఇంకా ఫాల్ట్ డెవలప్మెంట్ మోడల్, నేను ఐకానిక్ బిల్డింగ్స్ కడతాను. ఎవరికి కావాలి నీ ఐకానిక్ బిల్డింగ్స్? తెలంగాణ సెక్రటరియట్ మాత్రం కట్టుకుంటే మనకు సరిపోదా? 10 లక్షల చదరపు అడుగులు. అట్లాంటిది ఇంకొకటి కట్టండి, ఇంకొక 10 లక్షల చదరపు అడుగుతే అన్నీ వచ్చేస్తాయి. 50 అంతస్తుల బిల్డింగ్ ఏంటండి, దానికి మెయింటెనెన్స్ ఎంత, ఫౌండేషన్స్ ఎంత, తర్వాత దానికి లిఫ్ట్లు. ఈ మధ్యలో విన్నాం వాటికి అద్దాలకు వాటికి ఇటుకంటూనే 2400 కోట్లు. అంటే ఇక్కడ అంతకుముందు ఒకసారి నేను విన్నాను లిఫ్ట్లు, ఫైర్ సేఫ్టీ ఇంకొక దాని పేరుతో. అంటే బిల్డింగ్ కాస్ట్ ఒకటి, ఇవన్నీ అదనంగా, ఇంక భవిష్యత్తులో ఇంకెన్ని అదనంగా యాడ్ అవుతాయో అన్నీ కంబైన్ చేసినప్పుడు ఎస్ఎఫ్టీకి ఈ విధంగా అయితే అనవసరమైనటువంటి ఖర్చు కదా. ఒక రాంగ్ సెలక్షన్ని జస్టిఫై చేసుకోవడానికి ఒక నాయకుడు నేను ఏదో అద్భుతం చేస్తున్నానని బిల్డింగులు చూపించుకోవడం, ఇవన్నీ కట్టడాలే కదా, బిల్డింగ్లే కదా, అందులో ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఆఫీసులు ఏమి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమి అద్భుతాలు సృష్టిస్తారు అక్కడ కూర్చొని? ఆ బిల్డింగ్ కనిపిస్తూనే ఇది ఆహా ఓహో అనుకుంటారా రాజధాని? నీకు పరిపాలన ఎట్లా జరుగుతూ ఉందో కదా ముఖ్యం. పరిపాలన ఎట్లా ఉండాలి అంటే నువ్వు ఏ విధంగా నీ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు అనేది ముఖ్యం కాకుండా, నువ్వు భవనాలని, అద్దాలని చూపించుకొని, తళుకులు చూపించుకొని నాది ఆహా ఓహో రాజధాని అని చెప్పుకునేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి మానసిక స్థితి అండి అది. నేను అది చేసినాను, ఇది చేసినాను చెప్పుకునే స్థితి. అది జస్టిఫై చేసుకోవడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇంత ఎస్ఎఫ్టీ ఖర్చులు, చివరికి రాష్ట్ర ప్రజల మీద బరువు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది? లేదు, ఇంకెన్ని వేల కోట్లు ఖర్చు పెడితే దీనికి ఇది ఒక కొలికి వస్తుందో ఎవరికి? సార్, గతంలో ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, నవనగరాలు అన్నారు, 9 రకాల సిటీస్ కడుతున్నామని అన్నారు. ఇప్పుడు ఏమయ్యా, అవన్నీ జరుగుతూ ఉన్నాయా లేదా? మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆ మాస్టర్ ప్లాన్ ఇచ్చినప్పుడు 9 సిటీస్ పేర్లతో ఒకదానికి ల్యాండ్ కూడా అలాట్ చేసినారు. సో 54,000 ఎకరాల్లో ఈ నవనగరాలకు కూడా ల్యాండ్ అలాట్ అయి ఉంది. లొకేషన్ కూడా దాదాపు చూపించినారు మనకి. ఇప్పుడు బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ దగ్గరే ఆగి ఉన్నారు. సరే, మీరు ఇది పూర్తి అయిన తర్వాత అవి కడతారా అనేది ఒకటి మనం వెయిట్ చేయొచ్చు. ఇది జరగకుండానే కొత్తగా తీసుకొని పోయి 20,000 ఎకరాల్లో మళ్ళీ స్పోర్ట్స్ సిటీ కడతామంటూ చెప్తున్నారు. ఇక్కడ నేను ఫస్ట్లో ఇంతకుముందు అన్నాను చూడండి, ఆ జియోలో ఆ మాట లేదు. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ భూములు తీసుకోవడానికి రైల్వే స్టేషను పర్పస్ జియోలో చెప్పకుండా రైతులకి ఓరల్గా చెప్తున్నారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? స్మార్ట్ ఇండస్ట్రీస్ ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అనే ఒక దాన్ని పెడుతున్నారు కదా. మరి ఇంతకంటే స్మార్ట్ ఇండస్ట్రీ ఏంటి అంటే ఏదో ఒక పేరుతో, అంటే రిటర్న్గా కమిట్ కాకుండా, చూడండి మోసం ఎక్కడ చూడండి, ఆన్ పేపర్ కమిట్ కాకుండా పర్పస్ మాటల్లో చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం మాకు కావాల్సిందే 20,000 ఎకరాలు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటున్నాను, సపరేట్గా మాట్లాడంటే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఈ నవనగరాలకు తీసుకున్న భూములు కూడా ఆ రోజుల్లో ఒక్కొక్క దానికి ఇంత అవసరమానే వచ్చింది. మీడియా సిటీ ఏంటండి? మీరు ఏం మీడియా సిటీ పెడతారండి? టీవీ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్, ఎవరి స్టూడియో వాళ్ళకు ఉంది.
మీరు జస్టిస్ సిటీ హైకోర్టు ఉంది, ఒక జడ్జిలకు 4 క్వార్టర్లు ఉంటాయి, లేకపోతే ఒక లా అకాడమీ ట్రైనింగ్ అకాడమీ పెడతారు. అంత మాత్రం జస్టిస్ సిటీ ఏమవుతుంది అంటే ప్రతిదానికి ఒక పెద్ద పేరు పెట్టి దాని పేరుతో కొన్ని వేల ఎకరాలు ఇట్లా తీసుకుని ఆ రోజు 54,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు అది ప్రభుత్వమే చెప్పాలి దీని తర్వాత అవి ఎప్పుడు మొదలు పెడతారని.